దాంట్లో దీంట్లో అలౌ చేస్తాం. మా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే సార్ చెప్పినట్టు ఒక 1 అవర్కి ఒకసారి ఎవరైతే ఎలక్షన్ ఉంటుందో వాళ్ళు ఒకసారి మీ ఏజెన్సీని కలవచ్చు. కూడా ఎందుకు చేయించామంటే ఈజీగా ఉంటుంది. రెండోది ఏంటంటే సపరేట్గా చేయడం వల్ల మన కౌంటింగ్ కూడా కొంచెం తొందరగా అయ్యే అవకాశాలు ఉంటుంది. ప్రాబ్లం లేదు, ఒకవేళ పొరపాటు చూసుకుంటాం కాబట్టి తర్వాత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరేమనుకుంటే మీరు చెప్పండి. బాక్స్ కనుక ఎక్కువే ఉంది, కొద్దిగా అటు ఇటు అయినా మేము కన్సిడర్ చేస్తాం, కానీ మొత్తం బాక్స్ మధ్యలో అది పెడితే మాత్రం క్యాన్సల్ అవుతుంది. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు లేని విధంగా తెలుగులో ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పాము. అధ్యక్షుడు 1 ఒకటి కన్నా 2 వేసారు అనుకోండి, ఇద్దరిని పోతాయి. విన్నాము, డబల్ ఫస్ట్ అవసరం లేదు. వాళ్ళు ఒకటి పప్పు గుద్దింది అనుకో, అదే దాంట్లో ఇంకోటి గుద్ది లేదు కదా, అదేం కాదు కదా. ఈ బాక్స్ లోపల కొద్ది కార్నర్లో అటు ఇటు అయినా కొద్దిగా ఎన్నిసార్లు దుద్దుకున్నా అదే బాక్స్ ఫోన్ చేస్తాం. దాంట్లో ఇక్కడ సైడ్ అంటారు లేదు, నేను క్రాస్ వెరిఫై చేసుకున్నా. 75% ఉన్న దాన్ని కౌంటింగ్ తీసుకోండి, 25% వస్తే మాత్రం దాన్ని కౌంటింగ్ తీసుకోవాలి. ఏదైతే 75% ఉంటుందో అది వాల్యూ. ఇప్పుడే చెప్పేసాను క్లియర్గా తెలుగులో. అంటే మీకు ఇప్పుడు ఏదైతే స్వస్తిక్ సింబల్ 1 కొట్టాలి, 2 కొట్టాలి, నంబర్ క్లియర్గా. బయట ఒక పెద్ద ఫ్లెక్సీ పెడుతున్నాం. ఈ పోలింగ్ స్టేషన్లో ఒక సపరేట్ ఫ్లెక్సీ, ఆ పోలింగ్ స్టేషన్లో ఒక సపరేట్ ఫ్లెక్సీ. మీరు ఓటర్కి ఏమైనా చెప్పదలుచుకున్నప్పుడు చెప్పండి. 7 ఆఫీస్ బిల్డర్స్ ప్యానల్సే ఉన్నాయి కాబట్టి ఇద్దరిద్దరిని పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ లో ఉంటే మీ ఐడి కార్డు నాన్ ఐడెంటిఫై ఏజెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ఆబ్జెక్షన్ కూడా కన్సిడర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆఫీస్ బేరర్స్ ఇద్దరు ఉండాలి. కాకపోతే ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి నలుగురు ఇక్కడ ఇద్దరిని వీళ్ళిద్దరు కన్వీనియంట్ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మిగతా వాళ్ళు కూడా అంటే పర్మిషన్ మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క ఆఫీస్ ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో ఇంట్రెస్టెడ్ మాకు ఏజెంట్ కావాలని చెప్పంటే ఒక క్యాండిడేట్ నుంచి 2 ఏజెంట్స్ని మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ బూత్ 2 ఉన్నాయి కాబట్టి పోలింగ్ బూత్ నెంబర్ 1, పోలింగ్ బూత్ నెంబర్ 2 ఇందులో ఒకరు కూర్చుంటారు, అందులో ఒకరు కూర్చుంటారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ ఇద్దరిలో కూడా మనం వాళ్ళిద్దరు చేస్తే ఇంకో ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎక్స్ట్రా ఇంకొకరికి తీసుకోవచ్చు. అంటే నలుగురు ఓవరాల్గా నలుగురు అంటే మధ్యాహ్నం వరకు నుండి ఎవరు రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ షిఫ్ట్ అవుతారు. కానీ ఎట్ ఏ టైం మాత్రం ఇందులో ఒకరు కూర్చుంటారు, అందులో ఒకరు కూర్చుంటారు. కానీ ఇచ్చే దాంట్లో మీ ఫామ్స్ 4 ఇవ్వాలి. మళ్ళీ తర్వాత ఈయన లేడు మరి ఇంకొక ఆయన అంటే అది ఎలవ్ చేయాలి. మొదలే 2 ఫామ్స్ తీసుకోవాలి. ఫోటో పెట్టాలి, ఐడెంటిటీ ఫోటో ఉండాలా, ఆధార్ కార్డు ఫోటో. మన మెంబర్ అయి ఉండే సార్, మన మెంబర్ నోట్ పెట్టినాం. ఆధార్ కార్డు ఐడి వచనాలయానికి సంబంధించిన ఐడి కార్డు ఫోటో అవసరం లేదు సార్. ఐడి కార్డు సరిపోతుంది. ఆ నంబర్ ఇచ్చేస్తే మేము వెరిఫై చేసుకుంటాం. ఓకే చేసి ఇచ్చేస్తే మీరు పోలింగ్ 4 పెట్టుకోండి. ఒక్క క్యాండిడేట్ ఆఫీస్ పేరు 4 ఏజెంట్లు పెట్టుకుంటే ఎట్ ఏ టైం దగ్గర సీట్ ఒకరు ఇక్కడ దానికని సర్టిఫైడ్ పోలింగ్ ఏజెంట్ కూడా ఇక్కడ సంతకం ఉంటుంది. కంటెస్టెంట్ డీటెయిల్స్ పైన ఉంటాయి. మీరు ఎవరినైతే ఏజెంట్గా పెట్టుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఐడి కార్డ్ నెంబర్ కూడా రాయాలి. ప్లస్ అతను కూడా సైన్ చేయాలి. ప్లస్ ఖచ్చితంగా ఐడి కార్డు ఉండాలి. రెండోది, ఇప్పుడు మనం అనుకున్నాం కదా మార్నింగ్ మీ 2 ప్యానెల్ కలిపి ఇందులో 2 ఏజెంట్స్ అక్కడ ఇక్కడ డిసైడ్ అయిపోతారు కదా, వాళ్ళకి సపరేట్గా ఇవ్వండి. రేపటి లోపు ఇండివిజువల్ ఏజెంట్స్ కూడా ఎవరో మీరు మాకు రేపటి వరకు ఇచ్చేయాలి.
ఎందుకంటే మళ్ళీ సండే రోజు అదే రోజు మార్చుకుంటా అంటే రోజు పెట్టుకో 2 ఫార్మ్స్ నింపించేయండి. మీకు చేస్తాడు. ఓకేనా? ఇది ఎలక్షన్ ప్రాసెస్ అండి. 4 o'clock అయిపోతుంది. 5:30 6 ఉంటారు. ప్రతి కంటెస్టెంట్కి ఏజెంట్కి ఇది ఇస్తాం మేము. ప్రతి ఏజెంట్కి కంటెస్టెంట్కి మేము ఇది ఇస్తాం. దీంట్లో 2 ఉన్నాయి. 1 to 500 నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ప్రెసిడెంట్ స్టార్ట్ చేసామనుకోండి. ప్రెసిడెంట్ది బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి చదువుతాము. మీరు అందరు కౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ టిక్కులు పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి ఏజెంట్కి ఇస్తాం. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకున్న తర్వాత కౌంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము చెప్తాము. అందరు కౌంట్ ఓకే అయిన తర్వాతనే మనం చేస్తాం. అందరికీ ఇంతే ఈసీ మెంబర్స్ మొత్తం అందరికీ ఇది కొద్దిగా తొందరగా అవ్వడానికి ఇప్పుడు మనం మ్యాక్సిమం ఎంతైనా 9 అయినా అవుతుంది. సీనియర్ సిటిజన్ ఉన్నారు వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటి నుంచి రాలేదు, ఏమో ప్రాబ్లం ఉన్నది వాళ్ళు అలో చేస్తారు. ఇప్పుడు హ్యాండిక్యాప్ క్యాండిడేట్ ఉంటాడు, ఇక్కడ అసిస్టెంట్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి అక్కడ నుంచి ఇప్పుడు స్టాఫ్ తీసుకొని వస్తారు. తీసుకొని అది మోరల్ సపోర్ట్ గురించి ఇక్కడ స్టాఫ్ ఉన్నదండి. స్టాఫ్ కప్ప చెప్తే ఇద్దరు ఇస్తున్నా ప్యానల్ ప్యానల్ కాదండి, మీకు అడ్వైజ్ ఇస్తాం మా బాధ్యత. కాకపోతే మీరు ప్యానల్స్ ప్రకారం నడుస్తున్నారు కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ఒక్కొక్క ప్యానల్ నుంచి ఒక్కొక్క హాల్లో ఇద్దరిద్దరిని పెట్టుకోండి. బెస్ట్ ఇద్దరిద్దరిని పెట్టుకోండి. ఓకే సార్, 4 మెంబర్స్ ఒక్క ప్యానల్ ఖచ్చితంగా ప్రతి ఆఫీస్ పేరుకి ఇవ్వాల్సి వస్తుంది. 100% ఇస్తారు. ఏజెంట్స్ వీళ్ళకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇవ్వడం లేదు, కానీ ఆఫీస్ పేరెంట్స్ మాత్రం పోలింగ్ ఏజెంట్ నియమించుకునే అధికారం ఉంటుంది. కాకపోతే ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరిద్దరు మాత్రమే మీరు ఇవ్వండి. ఇప్పుడు ఇస్తాం, మీరు ఇద్దరిద్దరే ఇవ్వండి. ఆ నలుగురిని అప్రూవ్ చేస్తాం. ఇందులో నలుగురు కూర్చుంటారు, అందులో నలుగురు. మెజారిటీ ఇన్ ద సెన్స్ టోటల్ ఓట్లు వేస్తారు. ఓట్లు అంటే కట్టిన తర్వాత సుమారుగా 400 పోలింగ్ అయిన తర్వాత ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎవరికైనా మళ్ళీ రీకౌంట్ చేసిన తర్వాత క్లోజ్ అవుతుంది. మొత్తం ఒకటి కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ కౌంట్ మళ్ళీ కౌంట్ అయిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత సెకండ్ స్టెప్. 4 బండిలకు 100 అయితే ఇంకా మన 4 బండిలకు 200 అట్లా బండిల్స్ అన్నీ తక్కువ పడితేనే రీకౌంటింగ్ అవుతుంది. టాలీ అయింది అనుకో ఓకే. రీకౌంటింగ్ కాదు, ఇప్పుడు మనం ఎవరిది వాళ్ళకి కాకుండా ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి అది సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఏదైనా డౌట్ వచ్చిందంటే మళ్ళీ రెండోసారి కూడా రీకౌంట్ చేస్తాం. ఆ 25 ఓట్స్ అది సాటిస్ఫై అయిన తర్వాతనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటం జరుగుతుంది. అదే నెక్స్ట్ స్టేజ్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ కౌంటింగ్ స్టార్ట్, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్ 480 ఉన్నాయి. 480 ఉన్నాయి కాబట్టి రౌండ్స్ కౌంటింగ్ అప్పుడు కూడా 5 రౌండ్లు అయ్యాయి. రౌండ్కు 100 అట్లా 4 రౌండ్లకు 400, లాస్ట్ రౌండ్ 80. 5 రౌండ్ల రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. అంటే కౌంటింగ్ అందుకే యాక్చువల్ ఇప్పుడు అది కూడా ఆఫీస్ బేరర్స్ ఇందులో అయిన తర్వాత మాత్రమే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కౌంటింగ్ అంటే 7 అంటే 14 మెంబర్స్ అవుతుంది. బ్యాలెట్ చేస్తా కాబట్టి ఇది కంప్లీట్ ఒకటి అయిపోయిన తర్వాతనే సాటిస్ఫై అయిన తర్వాత నేను నెక్స్ట్ స్టేజ్ వెళ్ళటం జరుగుతుంది. లేట్ అయినా కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఎంత మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఇక్కడ నుంచి వెళ్తాం. ఇక 1-2 అవర్స్ ఎక్కువైనా బాపూజీ వచనాలయ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎన్నికల నిర్వహణ కోసం మాకు బాధ్యత అప్పగించారు. నేను ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. నాతో పాటు డాక్టర్ పులి జయపాల్ గారు అదనపు ఎన్నికల అధికారిగా, అలాగే ఆరెట్టి నారాయణ గారు అదనపు ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మేము 15/11/2024 నాడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం
నామినేషన్లు స్వీకరించడం, నామినేషన్ల స్క్రూటినీ, ఆ తర్వాత వ్యాలిడ్ నామినేషన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఎవరైతే ఎన్నికలు 8/12/24 నాడు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నికలు ఓటింగ్ మాత్రం ప్రొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ కూడా అదే రోజు ఉంటుంది. తర్వాత అధ్యక్ష పదవి కోసం 2 పోటీ పడుతూ ఉన్నారు. అందులో ఒక్కరికి మాత్రమే ఓటు వేయవలసి ఉంటుంది. అలాగే వైస్ ప్రెసిడెంట్ కోసం 5 పోటీ పడుతూ ఉన్నారు. ఇద్దరిని మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికి మాత్రమే వాళ్ళు స్వస్తి గుర్తు పెట్టాలి. అలాగే కార్యదర్శి పదవి కోసం 2 పోటీ పడుతూ ఉన్నారు. అందులో నుండి ఒక్కరికి మాత్రమే ఓటు వేయాలి. అలాగే జాయింట్ సెక్రటరీకి 3 పోటీ పడుతూ ఉన్నారు. ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ట్రెజరర్ కోసం 2 పోటీ పడుతూ ఉన్నారు. ఒక్కరికి మాత్రమే ఓటు వేయవలసి ఉంటుంది. అలాగే కార్యవర్గ పదవుల కోసం కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కోసం కూడాను 22 మంది పోటీ పడుతూ ఉన్నారు. అందులో 12 మందికి మాత్రమే ఓటు వేయవలసి ఉంటుంది. ఎక్కువ వేసినట్టయితే ఆ ఓటును తిరస్కరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము ఓటర్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కేవలం ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలి. అలాగే ఎవరైతే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను డిసిప్లిన్గా వ్యవహరించాలి. ఎలక్షన్ ఆఫీసర్స్తో సహకరించాలి. తర్వాత ప్రిమిసిస్లో ఎవరు కూడాను క్యాన్వాస్ చేయకూడదు. పూర్తిగా నిబంధనలకు అనుకూలంగానే వ్యవహరించాలని చెప్పేసి మేమందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సభ్యులందరూ కూడాను ఈ ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. ధన్యవాదాలు.